చాలా మందికి ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ కేమో జీ తెలుగు అనేది ఒక కుటుంబంలా అయిపోయింది. అండ్ సింగర్స్ కూడా ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఎంతో మంది సింగర్స్ ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆపర్చునిటీస్ తో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. పాడుతా తీయగా తర్వాత ఒక షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ జీ సరిగమప. సో ఆ ప్లాట్ఫామ్ లో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా భావిస్తుంటారు కదా. సో ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కాల్ వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక మెంబర్ అవుతున్నప్పుడు దట్ మూమెంట్ వాట్ యు ఫెల్ట్? అంటే మీరు చెప్పినట్టు జీ సరిగమప అనేది ఒక అందరు సింగర్స్ కి ఒక బ్రాండింగ్. అంటే ఈ స్టేజ్ మీద పాడడం అంటే చాలా గొప్ప విషయం. కాల్ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ ఓకే. యాక్చువల్లీ ఆడిషన్ ఎలా ఇచ్చానంటే జస్ట్ ట్రై చేద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఆడిషన్ ఇస్తే కూడా నేర్చుకుంటాం కదా, సో అలా ఇచ్చాను. అండ్ కాల్ వచ్చింది. ఐ వాజ్ లైక్ అంటే డెఫినెట్గా చాలా హ్యాపీ, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. కానీ దానికంటే ఎలా అనిపించిందంటే ఇది ఇంకా లైక్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాను. బికాజ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వస్తుంది, మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ విల్ నాట్ కమ్, హూ నోస్. సో ఇది నిలబెట్టుకోవాలి అని అనిపించింది నాకు.